ఇప్పుడు నా మీద కేసేసి ఏం సాధిస్తారు? ఆ ల్యాండ్ సాధిస్తారు, అంతే కదా? అయినా ఈ వయసులో ఆ ల్యాండ్తో ఏం చేసుకుంటారు? చూడండి, నా మాట విని ఆ కేసు వెనక్కి తీసుకోండి. నేను ఊహించినట్టే ఈ పెద్దవాళ్ళని కనిష్కాని ఎత్తుకొచ్చిందన్నమాట. పాపం, పెద్దవాళ్ళని గౌరవం కూడా లేకుండా వాళ్ళనెంత దారుణంగా హింసిస్తుంది. నా మీద కేసు పెట్టుకొని ఓ ప్రయాసపడి ఆయాసపడకుండా మర్యాదగా ఈ బిర్యానీ తినేసి నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోండి. లేదంటే నేను... లేకపోతే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? మా ప్రాణాలు తీసేస్తావా? మీ ప్రాణాలు తీసేస్తే నాకేమొస్తుంది? మీరు ఎంతగానో అభిమానిస్తున్నారు కదా, మీ అండగా ఉందని ఎంతగానో సంబరపడిపోతున్నారు కదా. ఆ అభి ప్రాణం తీసేస్తా. నేను అనుకోకుండా వేసిన ఈ అస్త్రం మనకేదో పనికొచ్చేలా ఉందే. మీరు కేసు వెనక్కి తీసుకుంటారా, లేదంటే ఆ అభిని చంపేయమంటారా? పెద్దయినా, మీరెట్టి పరిస్థితుల్లోనూ కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పకండి. న్యాయం మన వైపే ఉంది. మీకోసం ఇంత కేర్ తీసుకుంటూ మీకు ఫుడ్ కూడా తినడానికి తీసుకొచ్చాను. మీరేంటి నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? కనీసం కేసు వెనక్కి తీసుకుంటాను అని మాట వరుసకు కూడా అనడం లేదు. ఛీ! నువ్వు చేసే నీచ పనిని ఇంత గొప్పగా పోగొట్టుకుంటున్నావా? మా ల్యాండ్ మా చేతుల్లోంచి లాక్కొని ఇప్పుడు మా చేతులకు భోజనం అందించడానికి వచ్చావా? నీ చేత్తో ఇచ్చింది ఏదైనా సరే అది పాపమేమవుతుంది. మీకు ఎగ్జాక్ట్గా 1 hour టైం ఇస్తున్నాను. ఈ 1 గంటలో మీరేం చెయ్యాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరు కానీ నాకు పాజిటివ్గా సమాధానం చెప్పకపోతే అభి ఇక చచ్చినట్టే. గుర్తుపెట్టుకోండి. ఏవయ్యా, మనకు ల్యాండ్ వద్దు, కనిష్క పెట్టే ఇబ్బందులు వద్దు. పాపం మన వల్ల అభి ఇబ్బందుల్లో పడేలా ఉంది. మన కారణంగా తన జీవితం పాడైపోకూడదు. ఆ ల్యాండ్ కనిష్కకి ఇచ్చేసి కేసు వెనక్కి తీసేసుకుందామండి. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. మన కారణంగా అభికి ఇబ్బందులు ఎదురవ్వకూడదు. ఈ పెద్దవాళ్ళు ఆ కనిష్క నన్నేదో ఇబ్బందులు పెడుతుందేమోనని భయపడి కేసును వెనక్కి తీసుకుందామని ఒప్పుకుందామనుకుంటున్నారు. అదే జరిగితే న్యాయం, ధర్మం అవహేళనవుతాయి. ఈ కనిష్క లాంటి వాళ్ళు మితిమీరి తప్పులు చేసేందుకు ఆస్కారం పెరుగుతుంది. అలా జరగకూడదంటే వీళ్ళనిక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్ళిపోవాలి. ఎలా? మళ్ళీ కనిష్క వచ్చి అడిగితే వీళ్ళు కేసు వెనక్కి తీసుకుంటామని చెప్పేస్తారు. నన్ను ఇబ్బందుల నుంచి తప్పించడానికి వీళ్ళు ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు కనిష్క వచ్చేలోపే వీళ్ళని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోవాలి. కానీ ఎలా? ఇప్పుడు ఆ సెక్యూరిటీ కళ్ళు గప్పి లోపలికి వెళ్ళడం వీలు పడదు. ఒకవేళ వెళ్ళగలిగినా కనిష్క లోపలే ఉంది. అది కుదిరే పని కాదు. దేవుడా,
వీళ్ళని ఇక్కడి నుంచి తప్పించే మార్గం నువ్వే చూపించు తండ్రి. తండ్రి, నేను సాహసం చేస్తున్నాను. నా వెనుక నువ్వే ఉండు. అమ్మా అభి, మెల్లగా మెల్లగా. మాకు తెలుసమ్మా, మా కోసం నువ్వు ఎలా అయినా వస్తావని. ఈ కనిష్క మమ్మల్ని బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటుందమ్మా. నేను అంతా చూశాను పెద్దాయనా. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆ రాక్షసి నుండి తప్పించుకోవటం మన వల్ల అయ్యే పనేనంటావా అమ్మా? నేనున్నాను కదా, మీరేం కంగారు పడకండి. నేను చెప్పినట్టు చేయండి. మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం నాకొక్కటే కనిపిస్తోంది. కాస్త కష్టంగా ఉన్నా మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా బయటపడాలి, సరేనా? రండి. జాగ్రత్త. పదండి. అమ్మా అభి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఎక్కడికి వెళ్ళావో తెలీదు. అసలు ఎక్కడికి వెళ్ళావు? కనిష్క ఇంటికి మావయ్య. ఏంటమ్మా, కనిష్క ఇంటికి వెళ్ళావా? ఎందుకు? కనిపించకుండా పోయిన పెద్దావిడ ఎక్కడో లేరు మావయ్య. కనిష్క ఇంట్లోనే ఉన్నారు.